Hemophilia Society for conducting this CME, because many of newer interventions, recent past interventions, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆఫ్టర్ అంటే కొంతమంది డాక్టర్స్ న్యూగా రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా న్యూయర్ ఇంటర్వెన్షన్స్ అన్ని కూడా తెలియడం వల్ల మనకు రకరకాల బెనిఫిట్స్ వస్తాయి. ఐఎమ్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ ఏపీసాక్స్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. బ్లడ్ సర్వీసెస్ కూడా ఇన్ఛార్జ్ నేనున్నాను. అట్ ద సేమ్ టైం ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన బ్లడ్ సెల్ తాలూకా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని బ్లడ్ సర్వీసెస్ ని స్టేట్లో వీలైనంత వరకు కంఫర్టబుల్గా ఉండేట్టుగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. యాజ్ ఆఫ్ అందరికీ తెలిసిందే, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీసెస్ లో రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటాము. ఎస్పెషల్లీ బ్లడ్ బ్యాంక్స్ యొక్క వర్క్, అది ప్రైవేట్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్, న్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రకరకాల అండ్ అట్ ద సేమ్ టైం ఎన్హెచ్ఎం, స్టేట్ ఎన్హెచ్ఎం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని కూడా రకరకాల యాక్టివిటీస్ తీసుకొని వీలైనంత వరకు బ్లడ్ సర్వీస్ ని ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనతో వర్క్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ, యాజ్ యు నో వెల్, హిమోఫిలియా అండ్ థాలసీమియా అండ్ హిమోగ్లోబినోపతీస్ ఎస్పెషల్లీ రకరకాల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరం అవుతున్నాయి. దానికి బ్లడ్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంది. ఈ బ్లడ్ రిక్వైర్మెంట్ లో బ్లడ్ స్కేర్సిటీ రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది. వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుని స్టేట్ లెవెల్లో ఈ యాక్టివిటీస్ ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది త్రూ ఏపీసాక్స్ అండ్ ఎన్హెచ్ఎం. మన స్టేట్ లో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 49 గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 77 చారిటబుల్ అండ్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ 78 వరకు ఉన్నాయి. రెడ్ క్రాస్ వారు 18 బ్లడ్ బ్యాంక్స్ ని డిజిహెచ్ఎస్ కంట్రోల్లో వర్క్ చేయడం జరుగుతుంది. డిజిహెచ్ఎస్ సపోర్టెడ్ బ్లడ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ చూసుకుంటే 154 ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్హెచ్ఎం డిసైడెడ్ ఏంటంటే ఆల్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ లో విత్ కాంపోనెంట్స్ తో సహా, అంటే ప్రజెంట్ కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని దగ్గరలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లెవెల్లో కూడా బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉంది. సో బ్లడ్ బ్యాంక్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లెవెల్లో మినిమం బ్లడ్ బ్యాంక్ అలాంగ్ విత్ కాంపోనెంట్స్ తో ఉండాలనేది ఒక క్రైటీరియాగా స్పెషల్ సిఎస్ గారు డెసిషన్ తీసుకుని దాన్ని ఎన్హెచ్ఎంతో వర్కౌట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏరియా హాస్పిటల్స్ లో ప్రతి ఏరియా హాస్పిటల్లో కూడా బ్లడ్ బ్యాంక్ ఉండేట్టుగా యాక్టివిటీస్ తీసుకున్నాం. ఈ సంవత్సరం కూడా అబౌట్ 27 పర్మిషన్ వచ్చింది. వాటన్నిటిని కూడా త్రూ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళ ద్వారా వాటి లైసెన్సింగ్ కోసం ప్రాసెస్ ట్రై చేయడం జరుగుతూ ఉంది. వీలైన తొందరలో ఇవన్నీ కూడా మనకు వస్తే మన స్టేట్ లో కంప్లీట్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నెక్స్ట్ 1 year లోగా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ లో, నాట్ టీచింగ్ హాస్పిటల్స్ కాకుండా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ లో మనకి బ్లడ్ బ్యాంక్ విత్ కాంపోనెంట్స్ ఉంటుంది. సో రకరకాల యాక్టివిటీస్ మనం కొద్దిగా పబ్లిక్ కి సర్వీస్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆల్ ఏరియా హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఆల్ సిహెచ్సిస్ లో బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ అవైలబిలిటీ ఉంటాయి విత్ కనెక్టెడ్ బ్లడ్ బ్యాంక్, మదర్ బ్లడ్ బ్యాంక్ తో. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ అన్ని కూడా మనం వన్స్ లైసెన్స్ రాగానే ఈ రక్త కోష్ లో ఎంటర్ చేసుకుని ఫ్రమ్ సెంట్రల్ లెవెల్ మానిటరింగ్ లాగా ఈ రక్త కోష్ లో చూస్తే స్టేట్ లెవెల్లో ఏ బ్లడ్ బ్యాంక్ లో ఎక్కడెక్కడ ఎంత బ్లడ్ ఉంది, ఏ యూనిట్ బ్లడ్స్ ఉన్నాయి, ఎంత అవైలబిలిటీ ఉంది, ఎక్కడ స్కేర్సిటీ ఉంది అనేది చాలా క్లియర్ గా సెంట్రల్ లెవెల్ నుంచి మానిటర్ చేయడం జరుగుతాం. ద సేమ్ టైం రిక్వెస్ట్, అదే కాకుండా మన హిమోగ్లోబినోపతీస్ కి ఐడెంటిఫై చేయడం కోసం ఐహెచ్సి సెంటర్స్ ని, ఒక ఐసిహెచ్ఎస్ సెంటర్స్ ని, ఒక 5 సెంటర్స్ ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి దాంట్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా మీరు చూసిన పాడేరులో సికిల్ సెల్ గురించి స్క్రీనింగ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న మన్యం డిస్ట్రిక్ట్ లో కూడా సికిల్ సెల్ స్క్రీనింగ్ గురించి వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతాం. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్హెచ్ఎం తో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సర్వీసెస్ వాళ్ళు అంటే ఏపీసాక్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ హిమోఫిలియా సొసైటీ కానీ వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అంటే వీలైనంత వరకు మీరు కూడా సపోర్ట్ చేసి
గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ యాక్టివిటీస్ని కొద్దిగా ముందుకు తీసుకుపోతారని కోరుతున్నాం. యాజ్ ఆన్ టుడే చూసుకుంటే మన దగ్గర 1471 హిమోఫిలియా ఏ పేషెంట్స్ అండ్ 215 బి హిమోఫిలియా బి, అదర్ హిమోగ్లోబినోపైస్ 283 ఉన్నారు, తలసీమా 2000 అబోవ్ ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం సికిల్ సెల్ 160 అంటే 687 మెంబర్స్ రైట్ నౌ రిజిస్టర్డ్ ఉన్నారు. సో వీలైనంత మందిని అందరినీ ఐడెంటిఫై చేసి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది బ్లడ్ ట్రాన్స్మిషన్స్కి, ఎంత రిక్వైర్మెంట్ మన దగ్గర అవైలబిలిటీ ఎంత ఉంటుంది, ఎన్ని ఫెసిలిటీస్ నీడ్ ఉంటాయి అని తెలుసుకుంటే మనం వీలైనంత వరకు పూర్ పేషెంట్లు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ ట్రాన్స్మిషన్కి ప్రొవైడ్ బ్లడ్ కూడా అట్ ద టైం ట్రాన్స్మిషన్ అప్పుడు బ్లడ్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా అవగాహన చేసుకొని వీలైనంత వరకు సర్వీసెస్ చేసేట్టుగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వినిపిస్తాను. థ్యాంక్ యూ.